నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ ఏకాదశి రోజున ఒక 2, 3 పరిహారాలు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మరి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఎప్పుడు చేసుకోవాలి? ఏ రకంగా చేసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ఖర్చు అనేది ఎక్కువ పెట్టకుండా చాలా సులువుగా చేసుకునే పరిహారమే కానీ అద్భుతమైన శక్తి ఉంటుంది. ఈ పరిహారాన్ని చేయడం వల్ల చాలా వరకు మార్పులు కనిపిస్తాయి. ఇలాంటి పర్వదినాలని మనం వదులుకోకూడదు. పర్వదినాల్లో పరిహారాలు మనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. మనం ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఎప్పుడైనా ఏకాదశి పూజ అనేది ఉదయం పూట చేసుకోవాలి కాబట్టి ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకోండి. స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మీ ఇంటి గుమ్మం దగ్గర గంగాజలం కానీ లేదంటే పసుపు కలిపిన నీళ్లను అంటే ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని దానిలో ఒక చిటికెడు పసుపు కలిపి ఆ నీటిని మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లాలి. ఇదంతా సూర్యోదయం కాకముందే చేయాలి. మనకి గంగాజలం అనేది పూజా షాప్లో దొరుకుతుంది. అడిగితే కనుక మీరు ఇస్తారండి, తీసుకొని చక్కగా గంగాజలాన్ని చల్లండి. గంగాజలంతో చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. దొరకని వారు పసుపు నీళ్ళని చల్లండి. ఈ రకంగా మీరు ఏకాదశి రోజున ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత కొద్దిగా ఇంటి ముందు నీటిని చలకరించండి. ఖర్చు లేని పరిహారాలు కదా, మరి నెరవేరుతాయా లేదా అని ఒక అపోహ మాత్రం పెట్టుకోకండి. నమ్మకంతో చేయాలి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఏకాదశి రోజున ఉదయం రాగి చెంబు కానీ లేదంటే ఒక రాగి గ్లాస్ కానీ తీసుకోండి. దానిలో కొద్దిగా నీరు పోసి ఒక చిటికెడు పసుపు వేసి సూర్యదేవుడికి అరిగి ఇవ్వండి. ఇక్కడ కేవలం కాపర్ గ్లాస్ కానీ కాపర్ చెంబు కానీ తీసుకోండి. ఇలా ఇవ్వడం వల్ల మీ యొక్క గురుగ్రహం బలపడుతుంది. గురుగ్రహం బలపడితే మీరు చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా ముందుకెళ్తారు. అయితే అరిగిం ఇచ్చేటప్పుడు మీ కాళ్ళ మీద పడకుండా ఒక బౌల్ కానీ ఒక బకెట్ కానీ పెట్టుకొని చేయండి. అపార్ట్మెంట్స్లో కూడా ఉండి కూడా మీరు చేసుకోవచ్చు. తూర్పు వైపున సూర్యుడి వైపు తిరిగి చేసుకోండి. ఇలా చేయడం వల్ల గురుగ్రహం బలపడుతుంది. మానసికంగా మీకు ధైర్యం అనేది పెరుగుతుంది. ఏకాదశి రోజున మీరు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపుగా తులసి మొక్క దగ్గర ఒక చిన్న పరిహారం చేసి చూడండి. మీ యొక్క ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది. మీలో ఎవరైతే ధన సమస్య నుంచి బాధపడుతున్నారో ఈ ఆషాఢ ఏకాదశి రోజున ఖచ్చితంగా చేయండి. మీకున్న సమస్యలు దూరం అవుతాయి. అప్పులు తీరడం లేదని బాధపడేవారు ఖచ్చితంగా అప్పులు తీరే మార్గాలు మీకు తెలుస్తాయి. ప్రతి చిన్న విషయానికి కూడా ధనంతోనే ముడిపడి ఉంటుంది. ఎక్కువగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు. కానీ ఆడవారు మీరు నెలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి. ఈ పరిహారాన్ని ఏకాదశి రోజున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపుగా చేయాలి. అది కూడా మీరు స్నానం చేసే పరిహారాన్ని చేయాలి. మీరు ఎప్పుడు చేసినా అంటే మధ్యాహ్నం చేసినా సాయంత్రం చేసినా ఉదయం చేసినా కానీ స్నానం చేసే పరిహారాన్ని చేయాలి. దానికని మీరు ఒక గ్లాసులో నీరు తీసుకోండి. దానిలో ఒక చిటికెడు పంచదార కలపండి. ఆ కలిపిన నీటిని మీరు ప్రతిరోజు తులసి చెట్టుకు పూజించుకుని ఆ తులసి మొక్కకు సమర్పించుకోండి. అంటే ఇక్కడ ఖచ్చితంగా దీపారాధన చేసి తులసి మొక్కకు సమర్పించాలని చెప్పటం లేదు. ఈ పరిహారాన్ని మీరు ఉదయం నుంచి సాయంత్రం లోపుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు. చాలా వరకు అందరూ కూడా ఉదయం సాయంత్రం వేళల్లో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి పూజ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సమయంలోని ఈ పరిహారాన్ని చేసుకోండి. ఆ విధంగా సమర్పించిన తర్వాత దండం పెట్టుకోండి. ఈ రోజున పొరపాటును కూడా తులసి మొక్కకున్న ఆకులు కొయ్యకండి. ఆ రకంగా నీళ్లు సమర్పించిన తర్వాత మీ మనసులో ఉన్న సమస్యలు, నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు, మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరాలని కోరుకోండి. ఇలా చేసిన తర్వాత మీరు ₹1 బిళ్ళను ఇలాంటి ₹1 బిళ్ళను తీసుకొని తులసి చెట్టు మొదట్లో అక్కడున్న మట్టిలో పాతిపెట్టాలి. పెట్టేసి మట్టితో కప్పేయాలి. తర్వాత మొగ్గతో ఉన్న లవంగాన్ని కూడా తీసుకొని ఆ మట్టిలోనే పాతిపెట్టాలి. ఇప్పుడు తులసి మొక్కలో ఉన్న మట్టిని మీ ఉంగరపు వేలితో తీసుకుని బొట్టుగా మీ నుదుటిని పెట్టుకోవాలి. ఇక మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ మట్టిని మీ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా బొట్టుగా పెట్టండి. తులసి మొక్క మొదట్లో ఉన్న మట్టి మీకున్న సమస్య నుంచి మీరు బయటపడేలా చేస్తుంది. ఇక ఆ రకంగా పెట్టిన తర్వాత ₹1 బిళ్ళను పెట్టేశారు. ఎప్పుడైతే మీ యొక్క సమస్య నుంచి మీరు బయటపడతారో అప్పుడు మీరు ఆ పాతిపెట్టిన ₹1 బిళ్ళను తీసి దేవాలయం హుండీలో వేసేయండి. అది దేవుడి గుడి యొక్క హుండీ, ఏ దేవుడి గుడి హుండీ అయినా పర్వాలేదు. మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడ హుండీలో వేసేయండి. ఇక మీరు పెట్టిన లవంగాన్ని అయితే మీరు తీయనవసరం లేదు, అలానే ఉంచేసేయండి. ఈ పరిహారం చేసిన కొద్ది రోజుల్లోనే మార్పులు అయితే మీకు ఖచ్చితంగా కనపడతాయి. మీకు మార్పు వచ్చి మీ యొక్క సమస్య తీరిన తర్వాత మీరు ఆ ₹1 బిళ్ళని దగ్గరలో ఏదైనా ఒక గుడిలో వేసేయండి. తర్వాత ఏకాదశి రోజున మరొక చిన్న పని కూడా చేయండి. ఏంటంటే ఏకాదశి రోజున ఉదయం అయినా పర్వాలేదు, సాయంత్రం అయినా పర్వాలేదు, మీ ఇంట్లో మారేడు చెట్టు దగ్గర ఒక మట్టి ప్రమిదలో ఎర్రటి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. అంటే మీ ఇంట్లో మారేడు చెట్టు ఉంటే మారేడు చెట్టు దగ్గర దీపారాధన చేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ ప్రసన్నత మనకు కలుగుతుంది.
మీరు ప్రతి ఏకాదశి రోజున మారేడు చెట్టు దగ్గర చక్కగా ప్రమిది పెట్టి ఎర్రటి ఒత్తులు వేసి వెలిగించడాన్ని ఒక అలవాటుగా చేసుకోండి. ప్రతి ఏకాదశికి మీరు చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మారేడు చెట్టు అంటేనే లక్ష్మీ స్వరూపం. అలానే మారేడు చెట్టు గురించి కూడా చాలా వివరాలు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పానండి, ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ దీపారాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. తప్పకుండా ఈ ఏకాదశి రోజున మీకు కుదిరితే ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలన్నీ కూడా చేయండి, లేదా చెప్పుకున్న వాటిల్లో నుంచి కనీసం ఒక్క పరిహారాన్నైనా సరే ఇలాంటి పర్వదినాన్ని చేసుకోవడం మిస్ చేసుకోకండి. ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ ఉపయోగపడిందని భావిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలానే 10 మందికి చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదములు.